కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని రెండోసారి మళ్ళీ ఆ తన్ని చదువు గురించి ప్రశ్నించడం, అతను శ్రీహరిని ఇవన్నీ చదువులలోని సారమల్లా చదువుతున్నాయా అని చెప్పి చెప్తా మర్మమల్లా చదువుతున్నానని చెప్పాడు. అవన్నీ వినేసరికి ఇంకా అసలు తట్టుకోలేకుండా అయిపోయిన తర్వాత ఇంకా ఏం చెప్పాడు? శ్రవణం, సత్యం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మ నివేదనం, కీర్తనం, చింతన అనేటువంటి భక్తి మార్గాలు 9 ఉన్నాయి కదా. ఆ 9 మార్గాల చేత రుజుత్వంగా లోకనాయకుడైనటువంటి ఆ శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తమంగా ఉండడం మంచిదని నాకు అనిపించింది. ఇది తప్ప నాకు మరో సత్యం నేను ఎరగను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా చెప్పాడు, ఈ ఇంద్రియాలన్నీ కూడా స్వామి సేవకి అవి ఉపయోగించుకున్నప్పుడే వాటి యొక్క సార్థకత అని చెప్పాడు. తర్వాత అదే కదా కమలాక్షి నర్చించు కర్మలు కర్మలు అంటూ ఆ పద్యంలో తెలియజేశారు. ఇంకా కంజ కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్మికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమడ మధ్వని తోడ ఢక్కమాగాక. అలాగా అన్ని కూడా చెప్పుకొని వచ్చాడు. శ్రీపతిని సేవించిన శరీరం గాని లేకపోతే కొలిమి తిప్తి లాంటిది అయిపోతుంది. తర్వాత నోరు భగవంతుని స్థుతించకపోతే డమడమ మోగొట్టి డక్కా లాంటిది అవుతుంది. తర్వాత కొయ్య బొమ్మతో చేసిన తెడ్డుతో సమానం. ఏది? ఈ చేయితో కనుక స్వామిని మనం సేవించకపోతే ఒట్టి కర్రముక్కుతో సమానం ఈ చెయ్యి అంటున్నాడు. కేశవని చూడని కన్నులు కావు, అవి శరీరం అనే గోడకుండేటువంటి కన్నాలు అని చెప్తున్నాడు. జగన్నాయకుని కూర్చి ఆలోచన లేని జన్మ జన్మ కాదు, అది ఒక క్షణికమైన నీటి బుడగ, అంటే ఉద్భుతము అంటారు. సలిల బుద్భుదంబుగాక అన్నారు కదా, ఒక నీటి బుడగ లాంటిది అని చెప్పారు. అలా చెప్పుకుంటూ వస్తే ఈయన గురుగారి అబ్బాయి మీద బాగా కోపించి నేంటయ్యా నువ్వు అన్ని శాస్త్రాలు నేర్పుతాను చేస్తే నువ్వే ఇలా చెప్పావంటే, బాబు మా తప్పులేం లేవు, మమ్మల్ని క్షమించండి, నేను ఈ పిల్లవాడికి నైజంగా ఇదంతా కూడా మీ కుమారునకు ఇంతయు నైజం మనీష, ఇది నైజం అంటే సహసిద్ధంగా వచ్చింది తప్ప ఎవరు చెప్పింది కాదండి బాబు అని గోలపెట్టాడు గురువు గారు. అలాగా మహారాజా, మేము నీకు పూర్వం నుంచి స్నేహితులం కదా, మీకేమన్నా అలా మేము అలా వెన్ను పొడుస్తావా? మేము శత్రువునా? పోనీ మీతో శత్రుత్వం ఏమన్నా ఉందా మాకు చెప్పండి అని చెప్పారు. సరే, ఆఖరికి కొడుకునే ఇంకా పిలిచాడు. నాయన, నీకు ఉపాధ్యాయులు ఎవరు చెప్పలేదు, నీకు ఒరే నా కొడుకు అయి ఉండి నీకు ఇలాంటి పాడుబుద్ధులు ఎలా వచ్చాయిరా? అసలు మన ఏ కులంలో నువ్వు పుట్టావు, నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను, మన ప్రవృత్తి ఎలా ఉండాలి, నువ్వేమిటి ఇలాగ హరిగిరి అనుకుంటూ ఇలా కూర్చున్నావు అని చెప్పేసి మళ్ళీ కేకలేస్తాడు. చేస్తే రాక్షసేశ్వర, అన్ని శాస్త్రాలు చదివాను, కథలు కూడా అనేకం తవి చూశాను. ఈ సంసారం చాలా భయంకరమైన పారావారం లాంటిది, అంటే సముద్రం లాంటిది. ఈ సంసార సముద్రంలో భార్యాపుత్రులు అనేవాళ్ళు తిమింగలాలు, కామ క్రోధ మద మాత్సర్యాదులు పొంగి పొరలే కెరటాలు. ఇటువంటి ఘోరమైన సముద్రం దాటాలంటే అనవసరమైన వాదాలతో అతి తెలివితేటలతో సాధ్యం కాదు. హరిభక్తి అనే ఒక్క నావ ఒక్కటే దీనికి దాటించగలది. ఇతర ఆలోచనలు పాండిత్యాలు ఎందుకు పనికిరావు అంటే దానికి పద్యం చదువుతాను. నేను ఈ పద్యం చదువుకోలేదు, నిన్న పై వరకు చెప్పుకున్నాం. ఏమని చెప్పారు పైన?
దానవాదీశ్వరా, గుడ్డివాడు మరొక గుడ్డివాడు చేపట్టుకొని వాని సాయంతో ఏ వస్తువును చూడలేడు కదా. అదే విధంగా విషయాసక్తులై కర్మ బంధాల్లో చిక్కిన వారు శ్రీహరిని చూడలేరు. విష్ణు భక్తుల పాద పరాగాలు తల్ల మీద ధరించిన పుణ్యాత్ములు కొందరు మాత్రం ఆ స్వామిని కనులారా చూడగలుగుతున్నారు. అంతేకాని సంసారంలో కొట్టుమిట్టాడే వాళ్ళు భగవంతుడిని అన్నటికీ దర్శింపలేరు. అంటే ఎవ్వరికి భగవంతుడు కనిపెట్టరా అంటే భగవంతుడే దిక్కు అని నమ్ముకొని ఆ అదేంటి తాము కర్తలం కాదని తాము చేసేటువంటి పనులకి ప్రతిఫలం కూడా మన మన పనుల వల్ల వచ్చింది కాదని అవన్నీ గుర్తించి ఎవరైతే భగవంతుని సేవిస్తారో వాళ్ళు భగవంతుని చూడగలుస్తున్నారు. అందరూ మా పుణ్యాత్ములు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం చూడగలుస్తున్నారు. అంతేగాని ఈ విషయాసక్తాల్లో కర్మబంధాలలో చిక్కుపోయిన వారు మాత్రం దాంట్లోనే పడి కొట్టుకుంటున్న వాళ్ళు మాత్రం హరిని గాంచలేరు అని చెప్పారు. తర్వాత నన్ను అక్కడ వరకు అయింది. ఇవాళ కొత్త చెప్తున్నాను. శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధల్ మాధవ సేము శీతరని సాంగత్యమునంగాక దుర్మేధం దాటంగన్ వచ్చునే సుతవధూ మీ నొగ్ర వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంబోధినిన్ మహాఘోర అమిత అంబోధిన్. ఆ ఘోరమే అంటే లోతైనటువంటి అదేంటి మహాసముద్రాల్ని ఎవరైనా ఎవరైనా దాటగలరా? దాటాలంటే ఒక చిన్న నది దాటాలంటేనే ఏదో తప్ప కావాలి. అలాంటిది మహాసముద్రాన్ని దాటాలంటే ఏముండాలి చెప్పారు ముకుందమాల్లో ఏముండాలో. భక్తి నావం ప్రపశ్యాని. ఆ భక్తి అనేటువంటి ఒక నామాన్ని పట్టుకోండి, హాయిగా విశ్రాంతిగా అదేంటి నావలో పడుకొని అవతల ఒడ్డుకి చేరగలము అని కదా చెప్తారు. అలాగా ఎలా సాధించలేమంటున్నారు? శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోనాథ. ఓ రాక్షసేశ్వరా, నాకు నాన్నగారు అని మనిషాడు ఇంకా వేదార్థాన్ని చెప్పేస్తున్నాడు, భగవతత్వాన్ని చెప్పేస్తున్నాడు. తను నేర్చుకున్నటువంటి విషయాన్ని, సత్యమైన యథార్థమైనటువంటి నిత్యమైనటువంటి విషయాన్ని అవగతం చేసుకున్నాడు భగవత్ కృప వల్ల. అన్ని శాస్త్రాలు చదివేశాను రాక్షసేశ్వర. కథలు గాథలు అన్ని కూడా తవ్వి చూశాను. తవ్వి చూసా అంటే ఏవో ముందర గులకరాళ్ళు వస్తాయి, ఏవో ఇసుక వస్తుంది, పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. సారవంతమైన మట్టి రావాలంటే తవ్వాలి కదా, అప్పుడు కదా సారవంతమైన మట్టి వస్తుంది. అలాగా తవ్వి చూశాను ఏది మంచిది అనేది శాస్త్రాల్లో కూలంకషంగా నేను పరిశోధించి చూశాను. ఈ సంసారము భయంకరమైన పారావారం లాంటిది. అమ్మో, చాలా భయంకరమైనటువంటి సముద్రం అని నాకు అర్థమైపోయింది. సముద్రంలో ఏముంటాయి? ఈ సంసార సముద్రం కూడా అదే. అందుకే సముద్రంతో పోలిస్తున్నారు ఈ సంసారాన్ని. ఈ సంసార సముద్రంలో భార్యాపుత్రులు తిమింగలాలు. దాంట్లో ఆ సముద్రంలో తిమింగలాలు ఉంటాయి, తర్వాత కెరటాలు ఉంటాయి, తర్వాత ఏంటి అవన్నిటిని దాటుకుని వెళ్ళాలంటే మనం దిగామనుకోండి వాటి నోట్లో పడిపోతాం. అంచేత సులువుగా సముద్రం దాటాలంటే కొంతవరకే ఎదగలరు. సముద్రం అసలు ఎవరు కూడా దాటలేరు కదా. ఈ సంసార సముద్రాన్ని కూడా దాటడానికి మన శక్తులు కానీ యుక్తులు కానీ మన ఇందాక ముందరే వచ్చి చదివాను, మన అతిథులతో కానీ పనికిరావు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఈ సంసార సముద్రంలో వేయేటికిన్ గాథల్ మాధవ శేముషీతర్ని సాంగత్యమునన్ కాక, ఆ భగవంతుని తోటి సాంగత్యము లేకుండా ఈ ఏంటి ఈ మనంతటి మనం ఏదో మన తెలివితేటలను ఉపయోగించి మన ప్రజ్ఞ అబ్బా దీనికి ఒక ఊత కావాలా, నేనే వెళ్ళిపోగలను అనుకునేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు సరే, అలాగ పెట్టుకొని ఏదో దాటేద్దాం ఈ సంసారాన్ని. దేవుడా మన కష్టాలు మనమే పడుతున్నాం, మన సుఖాలు మనమే అనుభవిస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? చేస్తే అంత ప్రేమ ఉంటే మనం ఇది కష్టాలు రాకుండా చేయాలి కదా. అలాంటి బుద్ధిలో మనం పెడుతూ ఉంటాం. అది కాదండి, ఈ సంసారం చాలా భయంకరమైనటువంటి ఒక పారావారము అంటే సముద్రము. ఈ సంసార సముద్రంలో సుత వధూ మీనోగ్ర వాంఛా మద క్రోధోల్లోల విశాల సంస్కృతి. సుతులు, వధు అంటే భార్యాపుత్రుడు, వీళ్ళందరూ కూడా
వీళ్ళు ఏమిటి? తిమింగలాల్ట. కామ క్రోధ మద మాత్సర్యాలు అనేటువంటివి ఒక అదేమిటి ఆ కెరటాలత. అలా ఓ కెరటం వెనకాల ఒకటి, ఓసారి కామము, ఓసారి క్రోధము, ఓసారి మాత్సర్యము, ఓసారి మదము, ఇలాగ అవి తిరుగుతుంటాయి. ఒక కెరటం వెనక్కి వస్తుంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ పెడుతుంది. అవి అలాగా మనలో తిరుగుతూనే ఉంటాయి. ఇటువంటి ఘోరమైన సముద్రం దాటాలంటే అనవసరమైన వాదాలతో, ఏదో అక్కర్లేని పనికిరానటువంటి అధిక ప్రసంగాలు, ఏదో అనవసర ప్రసంగాలు, లేకపోతే ఒక వితండవాదాలు ఇలాంటివంటి చేసుకుంటూ అతి తెలివితేటలతో నీకేం తెలుసురా చెప్పకు అని అనుకుంటూ ఖండిస్తూ మనం ఏదో తెలివైన వాళ్ళంగా మాట్లాడుతుంటామే. అలా అతి తెలివితేటలతో ఈ సంసార సముద్రాన్ని దాటేద్దామంటే తమాషా కాదు. హరిభక్తి అనే నౌక ఒక్కటే దీనిని దాటించగలదు. ఆ శ్రీహరి యందు భక్తి అనేటువంటి నామని పట్టుకుంటేనే మనం ఈ సంసార సాగరాన్ని దాటగలము. ఇతర ఆలోచనలు, చదువులు, పాండిత్యాలు ఏమీ పనికిరావు. ఇంకా చూసారా, తెలివితేటలు వేరు. చాలా మంది చదువుకోకపోయినా చాలా తెలివిగా సంసారాలని చక్కదిద్దుకుంటూ ఉంటారు. మరి పెద్దలందరూ ఇప్పుడు మా అత్తగారు లాంటి వాళ్ళందరూ కూడా అసలు ఏం చదువుకున్నారు మాకేం తెలియదు. అసలు జీవిత పాఠాలు ఎన్ని నేర్చుకున్నారు, అంత ఓర్పుగా, అంత ఇదిగా. పెద్దలందరినీ చూడండి, ప్రతి కుటుంబాల్లో పూర్వం వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి ఏమి చదువులు లేవు, మనలాగా విపరీతమైనటువంటి ఆలోచన లేవు. వాళ్ళ పెద్దలు ఏది ఆచరిస్తే అదే, వాళ్ళు ఏది చెప్తే అలాగే, ఆ కుటుంబ పద్ధతి ఏదైతే అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇంకోటి లేదు. వాళ్ళకేం పాండిత్యాలు లేవు. కానీ ఇప్పుడు పాండిత్యం ఉండి, చదువులు ఉన్నాయి, మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి, దానితో టెక్నాలజీ పెరిగింది. కానీ సంసారాన్ని చక్కదిద్దుకునే తెలివితేటలు మాత్రం చాలా తక్కువగా, అతి తక్కువ మందిలో కనిపిస్తోంది. ఎందుకనంటే ఇదంతా కూడా మనకు వచ్చినటువంటి ఈ తెలివితేటలు, ఈ పాండిత్యము, లేకపోతే ఈ టెక్నాలజీ లో మేధస్సు, ఇవన్నీ కూడా భగవంతుని వల్ల మనకు కలుగుతున్నాయి అన్నటువంటి స్పృహ లేదండి. లేకపోవడం చేత వాళ్ళు కూడా టెన్షన్ 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 అంటూనే బతుకుతున్నాం అందరం కూడా. అంచేత ఇవేమీ కూడా ఈ సంసార సాగరాన్ని దాటడానికి మార్గాలు కావు. ఉండాలి, లేకపోతే ఎలా మనుగడ అవుతుంది? జీవన భృతి కావాలి. కానీ ఆ సంపాదన కానీ ఏదైనా సరే భగవద్దత్తమే అయిందే అవుతోంది అన్న విషయం మాత్రం మనం అడుగడుగునా గుర్తు పెట్టుకోవాలి. అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ చేయక రక్కసుల రెండు తన తొడపై నుండనీక గొబ్బున ద్రిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేడి చూపులు మింట మంటలగయ మంత్రులను చూచి ఇట్లనయ. చూడండి, ఈ ద్రొబ్బి ఇలాంటి మాటలన్నీ కూడా ఒక బూతు మాటగా ఉంది. అంటే ఏంటి అని ఒక్కసారిగా తొడమించి తోసేసేటండి. మొదటిసారి పాపం బాగా చదువుకుని వచ్చాడు, బాగా సంతోషంగా పిల్లవాడిని చూస్తే ఆనందం అయిపోయింది, మరి బాగా చెప్తాడు అనుకొని పాపం తనే సింహాసనం నుంచి ఉరికి తీసుకొచ్చి పిల్లవాడిని దగ్గర తీసుకున్నాడు, చేరదీశాడు. ఇప్పుడు ఎప్పుడైతే తన శత్రువుని శ్రీ మహావిష్ణువుని పొగడ్డం ఈయన మొదలెట్టాడో దాన్ని తట్టుకోలేకపోయాడు. అంటే అన్నిటికీ కూడా కారణం ఏదవుతుంది? ఈ కామ క్రోధ లోభ మద మాత్సర్యాలన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయి? కోరిక వల్ల. ఇక్కడ ఏమిటి కోరిక? తనే రారాజు అయిపోవాలి, తనే విశ్వానికి నేత అయిపోవాలి, విశ్వనాథుడు ఇంకోడు లేడు, నేనే మొత్తం ప్రపంచాన్నంతా కూడా వరబలంతో తన అధీనంలో పెట్టేసుకున్నాడు. అంచేత ఇంకా అది అంటే ఇక్కడేంటి? పదవి వ్యామోహం, కొంతమందికి డబ్బు వ్యామోహం, కొంతమందికి చదువు పిచ్చి, కొంతమందికి సంసారం పిచ్చి, కొంతమందికి పిల్లలు పిచ్చి, కొంతమందికి ఇది. ఏదైనా సరే ఆ కోరిక అనేది ఒక్కటి. సంగము కోరిక. సంగమం అంటే ఇది ఏదైనా ఒక మంచి వస్తుంటే కావాలి కావాలి అనుకోవడం సంగం. అలా అన్ని సార్లు అనుకుంటేనే దాని మీద అభిరుచి ఏర్పడుతుంది. అదే భగవంతుని చేరడానికి కూడా అలాంటి సంఘం కావాలి. పోలే రోజు 2 నిమిషాలు చదువుకున్నాం, లేకపోతే ఒకసారి దండం పెట్టుకున్నాం అనుకుంటూ 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 ఉంటే అది కామంలోకి మారుతుంది. కామం అంటే మనకి రావణాసురు లాంటి కామం కాదు, అది లేకపోతే బతకలేను, ఎలా అయినా సాధించుకోవాలి అనేటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఇప్పుడు యువతరాన్ని చూస్తున్నాం కదా, అక్కడ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి
ఏమీ ఒక్క విచక్షణ జ్ఞానం పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తున్నటువంటి కలికాలం ఇది. అది సంఘంని కామంగా మారంటే భగవంతుని విషయంలో మనకి అటువంటి భగవత్ కామం కలితే ఇంకా అసలు ఉండలేని స్థితికి మనం వెళ్ళిపోవాలి అనేటువంటి స్థితి. అయ్యో ఇవాళ చేసి పెరుమాళ్ చేసుకోకపోతే అయ్యో ఎలాగా చిచ్చి చిచ్చి ఈ రోజు ఇలా వద్దయిపోయిందే అనేటువంటి తపన మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అది అలా ఆ కామం తీరుతుంది. అలాంటి భగవత్ కామంతో కూడినటువంటి ఈ ప్రాపంచిక విషయాల్ని మనం అనుభవిస్తూ ఉండాలి. దీంట్లో లౌకిక జీవనంలో అది కూడా మమేకం అయిపోవాలి. ఇంకా ఆయన కోపం వచ్చేసింది, ఆ పిల్లవాడిని కింద తోసేశాడు. వాళ్ళని ఎవరు ఈయన రక్కసుల రేడు ఆ రాక్షసుల యొక్క ప్రభు అయినటువంటి హిరణ్యకశిపుడు తన పిల్లవాడిని కిందకి చేసి వేడి చూపులు మంటలుగా ఆకాశానికి ఆ మంటలు ఆ కళ్ళ నుంచి వచ్చేటువంటి క్రోధాగ్నులట ఆ ఆకాశం అంతా కూడా నిండిపోయింది అన్నట్టు అంత కోపంతో కొర చూస్తూ పిల్లవాడిని కిందకు తోసేశాడు అని పలికిన కొడుకుపై రాక్షసేశ్వరికి ఒక్కసారిగా ప్రేమ పోయింది. మన కోరిక అప్పుడు ఎంత ప్రేమగా ఉన్నాడండి. మన బుద్ధి కూడా అలాంటిదే. మనం అనుకున్నట్టుగా కనుక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదనుకోండి, మనం అనుకుంది జరగకపోతే ఇక మనం ఎలాగా మన రూపురేఖలు మారిపోతాయో, మన ప్రవృత్తి అన్ని మారిపోతాయో చూద్దాం. కోపంతో ఒళ్ళో నుంచి ఒక్క మాటగా కిందికి నెట్టివేసి నిప్పులు రాలే కన్నులతో వేడి చూపులు చూస్తూ మంత్రులతో ఇలా పలికిరాడు హిరణ్యకశిపుడు. క్రోడంబైపిన తండ్రిని చంపెనని తా క్రోధించి చిత్తంబులో వీడంచేయండు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుండై యోడండు అక్కట ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు నా తోడన్ వైరము పట్టె ఇటు జనకద్రోహిన్ మహిన్ కంటిరే. పాపాలన్నిట్లోకి కనిపించిన తల్లిదండ్రులకి కష్టం కలిగిస్తే అంతకన్నా పాపం ఏదైనా ఉంటుందా అన్నట్టుగా చెప్తున్నాడు. ఇలాంటి చిచి చిచి ఎవడైనా స్నేహితుడి ద్రోహం చేయడమో లేకపోతే ఇంకోళ్ళ చేయడమో అనుకోవచ్చు, పోనీ అన్నదమ్ములకో ఒక్కజళ్ళకో ఏదో వీడు అనుకున్నది కాకపోతే కొంచెం ఇదవచ్చు. కనిపించిన తల్లిదండ్రుల విషయంలో కూడా వీడికి ఇది లేదండి. జనకద్రోహి వీడు అంటున్నారు అని. మరి ఆ రాక్షసేష్ఠుడు అలాగే పలకాలి కదా, అంచేత ఇలాంటి పదాలు ఇక్కడ ఎంత చక్కగా సరిపోయాయి చూడండి. ఈ జనకద్రోహి వీడిని, ఇలాంటి వాడిని మహిన్ కంటిరే. మీరు ఎక్కడన్నా అసలు చూసారా? ఇలాంటి పిల్లాడిని ఎక్కడ చూసారా? నేను వీడి కోసం ఇంత భోగభాగ్యాలు ప్రపంచం అంతా నా చేతుల్లో పెట్టుకొని వీడు నా సింహాసనాన్ని చక్కగా వీళ్ళు బిడ్డలు పాలిస్తారని నేను అనుకుంటుంటే వీడు నాకే నీతులు చెప్తున్నాడు. కానీ పైగా క్రోడంబై ఇంకా అసలు చూసుకోండి, సొంత పింతండ్రి మరి ఆ హరి మా అదేంటి వరాహ రూపుడే వచ్చి చంపాడా? కనీసం ఆ ప్రేమ జాలి అవన్నీ ఏవైనా ఉండాలా? ఏమీ లేదే. అసలు వీడికి ఆలోచనే లేదే. లేకుండా మనకి మా వంశానికి విరోధి అయినటువంటి వాడికి చిచ్చి చిచ్చి ఒక్క ఏదంటారు బానిసలాగా సేవకుడిలాగా అలాంటి వృత్తి చేస్తున్నాడు. ఆ హరికి కాళ్ళ దగ్గర పడి ఒక కూలి పని చేసినట్టు చేస్తున్నాడు. ఓ సేవకుడిలాగా పడున్నాడే వాడు. ఆయన్నే పోతున్నాడు, ఆయన్నే పూజిస్తున్నాడు, ఆయన్నే అంటున్నాడు. అది భజన అంటే అది. కాకపోతే ఆయన భజన చేస్తున్నా చాలా బాగా భజన చేస్తున్నా అంటారు చూసారా? ఇక్కడ అలా భజన చేస్తున్నాడే. నా పుత్రుడై పుట్టిన శత్రువునప్పుడు భక్తుడు అవుతాడా? చిచ్చి ఎవరికైనా పోనీ హరిని మనిషి ఇంకోని తలుచుకోమని, అంతేగాని నా శత్రువైనటువంటి ఆ హరికి భక్తుడు అవుతాడా? అయ్యో వీడు నా ప్రాణాలు తోడుతున్నాడే, నా ప్రాణాలు తోడేస్తున్నాడు అంటారు చూసారా? ఓ బాధలు పెడుతుంటే పిల్లలు వినకపోతే ఆ తల్లిదండ్రులు నా ప్రాణాలు తోడేస్తున్నాడు ఆయన అనేటువంటి చక్కని పదాలు ఇలాంటి తెలుగు జాతీయాలు. నాతోనే విరోధానికి కొనుకొన్నాడే, తండ్రికే ద్రోహం తలపెట్టే ఇలాంటి తనయుణ్ణి లోకంలో ఎక్కడైనా మీరు చూసారా అని రాక్షస వీరులను వీక్షించి ఇట్లని అని హిరణ్యకశిపుడు రాక్షస భటులను చూసి ఇలా ఆదేశించాడు. అయిపోయాయి సామ దామ భేద వాటి అవేంటో మనకు చదువుకున్నాం కూడా. ఇప్పుడు లాస్ట్కి వచ్చినటువంటి విషయం ఏంటంటే దండోపాయాన్ని వీడికి తగింది, వీడికి శిక్షలు వేయాల్సిందే, వీడికి 4 తగిలిస్తేనే దారిలోకి వస్తాడు
అనేసి ఇంకా వాళ్ళందరినీ పిలిచి ఇలా భటులకు ఇలా ఆదేశిస్తున్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వివిధ ఉపాయములను హింసించుట, అనేక రకాలుగా మీ ఇష్టం, కొడతారా, తిడతారా, చేస్తారా, ఏం చేస్తారో, వీడిని ఎలా అయినా లైన్లో పెట్టండి అని అప్పచెప్పేశాడు వాళ్ళకి. పంచాబ్దంబుల వాడు తండ్రిన గుణాపక్షంబు నిందించి యత్కించిత్ భీతియులేక విష్ణున్ అహితున్ కీర్తించుచున్నాడు. వల్ల వల్ వల్దంచున్ చెప్పిన మానండు అంగమునన్ పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మేమే పటుత్వంబులన్. ఇదిగో మీ శక్తియుక్తులన్నీ, మీ మేధస్సు అంతా కూడా వీడిని లైన్లో పెట్టడంలో చూపించండి. మీ పటుత్వం అంతా, మీ పటుత్వంలో ఎవరు ఏ రకంగా వాడిని దారిలో పెడతారో మీ ఇష్టం, మీకు ఫుల్ పవర్స్ ఇచ్చేశాను అని చెప్తున్నాడు. వీడిని బంధించి వీడికి ఒక రోగం పట్టుకుంది. ఆ రోగం పోవాలంటే వాడిని వీడికి ఏమిటి వ్యాధి? నా శరీరంలోంచి పుత్ర రూపంలో వ్యాధి పుట్టుకొని వచ్చింది. ఇదిగో ఒక వ్యాధి వీడిలో ప్రవేశించింది. నా 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 శరీరంలోంచి వచ్చిన వాడు కొడుకు అనేటువంటి ఒక వ్యాధి పుట్టుకొచ్చింది. మీరు ఈ ప్రహ్లాదుని వెంటనే తీసుకొని వెళ్ళి వధించరండి, మీ పరాక్రమాలు ప్రకటించండి. రాక్షస వీరులారా, వీడు 5 ఏళ్ల వాడు, పంచాబ్దంబుల వాడు. ఏమిట్రా కబులు చెప్తున్నావు, 5 ఏళ్ళు నిండలేదు నీకు అని ఇప్పుడు శుక్రాచార్య వారు పిల్లవాడిని దండించారు కదా, ఇతను మళ్ళీ ఇలాగే చెప్తున్నాడు. తండ్రి కూడా తండ్రి నగుణాపక్షంబు నిందించి యత్కించిత్ భీతియులేక, అయ్యో ఇంత కూడా భయం లేదండి, నేను కేకలేస్తామో అని భయం లేదు, నేను ఇంతసేపు బుద్ధని చెప్పానా, ఆ మాటలో ఆలోకించాడు, ఎలాగూ లొంగడు. తండ్రినైన నన్నే లెక్క చేయకుండా నాకే ఎదురు చూస్తున్నాడు, నా శత్రువైన విష్ణువును నా ఎదుటే పొగుడుతున్నాడు. ఒళ్ళు మండిపోతుందండి. మనకు నచ్చని వాళ్ళు కనుక ఏదో మనకి పరోక్షంగా వాళ్ళు మెచ్చుకున్నా అది వింటారు కనుక సరిపోతుంది. మనకి నచ్చిన వాడి గురించి మన ఎదుర్కొంటే ఎవడన్నా ఒక చిన్న మంచి మాట మాట్లాడాడో అసలు వీడి మొహం చూడకూడదు అన్నట్టు అయిపోతాం మనం. అది మన మానవ నైజం. అది నా ఎదుటే పోతున్నాడు, ఎంత ధైర్యం, తప్పురా అన్న మాటం లేదు. నా శరీరంలోంచి పుత్ర రూపంలో వ్యాధి పుట్టుకొని వచ్చింది అంటే ఏం చేస్తాను, ఇలా నా పుత్రుడుగా. అదే అంటారు, ఏ రకంగా సాధించలేని వాళ్ళట పుత్రుడై పుట్టి సాధిస్తారట అని శాస్త్రం అంటూ చెప్తుంది. అలాగా ఇలా పుట్టాడండి, నన్ను కాలుతో తింటున్నాడు అని చేత మీ ఇష్టం ఎలా మీ పరాక్రమం చూపించి తన్ని దారిలో పెట్టండి. అంగవ్రాతములో చికిత్సకుండు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియ ఈ అగ్నున్ కులద్రోహిన్ దుస్సంగున్ కేశవ పక్షపాతిన్ అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతిన్ చరించదం కులము నిర్దోషంబు కావించదన్. ఇంకా చెప్పాలా? ఎప్పుడైతే రాజుగారు ఆజ్ఞించారో వీళ్ళందరూ ఇంకా రెచ్చిపోతారు కదా. వీళ్ళకి ఇంకా ఏం చేస్తున్నారు, ఎలాగట, మీరేం బాధపడకండి, మేము చేసేస్తాను అని చెప్తున్నారు. అంగవ్రాతంలో చికిత్సకుండు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియన్. ఇదిగో ఒక వైద్యుడు ఏం చేస్తాడు, మన చెయ్యి ఏదో ఒకరికి యాక్సిడెంట్లో చెయ్యేదో బిప్పి అయిపోయింది, చెయ్యంతా తీసాడు కదా, ఎక్కడి వరకు ఇంకా అది పనికిరాదో ప్రయత్నం చేస్తారు పాపం. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు పెట్టుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, భయపడుతూ కొందరు ఉంటారు, కొంతమంది ఏవో పాపం జబ్బుల వల్ల లేకపోతే ఇలాంటి యాక్సిడెంట్ వల్ల ఆ అంగవైకల్యం అవుతే అక్కడ వరకే తీసేసి మిగతా పార్ట్ అంతా కుళ్ళిపోకుండా దానికి జాగ్రత్తలు తీసుకుంటారు కదా. అలాగా మేము శస్త్రవైద్యుడు వ్యాధి కలిగిన అవయవమును ఖండించి దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు, మిగిలినటువంటి అవయవాలను రక్షించి శరీరానికి ఆరోగ్యం కలిగిస్తాడు కదా. ఆ క్రియన్
అలాగే చెడుతో కుల అజ్ఞుండు కుల ద్రోహి దుస్సంగుడు కేశవ పక్షపాతి అధముడు కొడుక్కి ఈ హిరణ్యకశిపుడు పెట్టినటువంటి ముద్దు పేర్లు ఇవన్నీ. ఏమిటి వీడు అజ్ఞుడు, చెప్పే జ్ఞానం అంటే తెలివితేటలు లేకపోతే కొంచెం ఎవరన్నా చెప్పిందైనా వినాలి, మన బుర్రకైనా తోచాలి అని చెప్తారు చూసారా. వీడు మూర్ఖుడు, వాడికి వాడికి తెలియదు, ఒకరు చెప్తే వినడు, అజ్ఞుడు. కులద్రోహి, ముఖ్యంగా మన కులానికి చెడబుట్టినవాడు. దుస్సంగుండు, చెడ్డ స్నేహాలు చేస్తున్నవాడు. కేశవ పక్షపాతి, మన విరోధైనటువంటి వాడి పక్షంలో ఉన్నవాడు. అధముడు, ఇంకా అసలు ఆ నిచాతి నీచుడు వీడు. ఇలాంటి వాడిని చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతిని చెరించదన్, కులము నిర్దోషము కావించదన్ అని ఇవన్నీ కూడా హిరణ్యకశిపుడే ఆ రాక్షస వీరులతోటి చెప్తున్నారు మాటలు. ఇదిగో ఇక నేను ఇదే నిర్ణయించుకున్నా, వీడికి ఒక్క పార్ట్ తీసేసి మిగతా రక్షిస్తున్నట్టుగా వీడు వింటానన్నాడు ఇంకో చెవులు, అలాగే చూస్తాను సెకేషన్ అన్నాడు ఇంకో కళ్ళు, అలాగా ఒక్కొక్కటి ఏ ఏ అవయవం చెడిపోతుంటే దాన్ని తీసేసి మళ్ళీ రక్షిస్తున్నట్టుగా ఈ కులద్రోహిని శత్రుపక్షపాతని మూర్ఖుణ్ణి వీడిని చంపి మా కులానికి మచ్చ లేకుండా చేస్తాను, ఒక మంచి పని చేసిన మహావీరుడనే కీర్తిని పొందుతాను. అబ్బా చూడండి, వాళ్ళ కొడుకైనా సరే ఆ మహారాజు నిష్పక్షపాతే చక్కగా కులాన్ని మంచి పేరు తెచ్చాడు అని అందరూ చెప్పుకోవాలట. అందుకోసం శిక్షించేస్తాను అని చెప్తున్నాడు. హంతవ్యుండు రక్షింపను మంతవ్యుండుగాడు యముని మందిరంనకున్ గంతవ్యుండు వధమునకున్ ఉపరంత్యవ్యుండనక చంపి రండి పడుచున్. ఇది ఏం చెప్తున్నారు, హంతవ్యుడు చంపదగిన వాడే. కాకాసుడిని అలాగంటారు కదా, హంతవ్యుడైనప్పటికీ చంపడానికి తగిన వాడైనప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు కాకాసుని రక్షించాడన్న దగ్గర హంతవ్యుడు చంపదగిన వాడే, కానీ ఏమాత్రము క్షమించదగిన వాడు కాదు. అంచేత వీడు మంతవ్యుండు కాడు, ఏమీ జాలిపడి వాడిని ఇచ్చేయడానికి మన్నించదగిన వాడు కాదు, అంటే తప్పుల్ని మన్నించకూడదు, వీడిని ఏమి రక్షించకూడదు. ఇంకా యముని మందిరముకున్ గంతవ్యుండు, ఇదిగో వీడి స్థానం ఏంటి, ఇంకా ఇప్పుడు వీడు ఎక్కడికి చేరాలంటే యముని మందిరానికే చేరదగిన వాడు. అంచేత వధమునకున్ ఉపరంత్యవుండు అనగా వీడు యముని దగ్గర పంపించదగిన వాడు. వీడిని దయతలచి, మీరేం దయతలచకండి, అయ్యో రాజుగారి కొడుకు కదా అని ఎక్కడ జాలిపడతారేమో, ఏమి జాలిపడద్దు, ఏమి వీడిని అస్సలు విడిచిపెట్టకుండా వీడిని వధించి రండి, చంపి పారండి అని చెప్పాడు. అని దానవెందుండా అనతిచ్చిన వాడి కోరలు గల రక్కసులు పెక్కుండ్రు శూలహస్తులై వక్త్రంబులు తెరచుకొని ఉబ్బి బొబ్బులిడుచు ధూమ సహిత దావ దహనంబులన్ బోలెన్ తామ్ర సంకాసంబులైన కేశంబులు మెరయ వేదన వాదన ఛేదనంబులు చేయుచు. ఇంకా ఈ రాక్షస భటులందరూ కూడా ఎలా ఏం చేస్తున్నారో చూస్తున్నారు అని హిరణ్యకశిపుడు ఆజ్ఞ ఇచ్చేసరికి పదునైన కోరలున్న చాలా మంది క్రూర రాక్షసులు శూరాలు చేత్తో పట్టుకున్నారు, నోళ్లు భయంకరంగా తెరుచుకున్నారు, పెద్దగా అరుస్తున్నారు, ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు జుట్టు విరిపేసుకున్నటువంటి ఎర్రని జుట్టు తామ్ర సంకాశంబు, ఎర్రని రంగులో ఉన్నటువంటి ఆ జుట్టుని అదేంటి ఆ జుట్టుని పొగలు రేపుతున్నటువంటి కార్చిచ్చు మంటల్లాగా వికృతంగా మెరుస్తున్నాయట ఆ వాళ్ళ యొక్క జుట్టు. అటువంటి ఆకారాలతో ఆ భటులు వచ్చి ఆ బాలుడిని తిడుతూ కొడుతూ మాటలతో ఆయుధాలతో పాపం బాధించడం మొదలు పెట్టారు. వాదన ఛేదనంబులు చేయొచ్చు, కొడుతున్నారు, తిడుతున్నారు. అదేంటి భేదన వాదన ఛేదనంబులు, తిడుతున్నారు, కొడుతున్నారు, మాటలతో ఆయుధాలతో పాపం బాధిస్తున్నారు. ఏరా మీ నాన్నగారు చెప్తే పని చేయట్లేదా అంటూ పోటు పెట్టడం, లేకపోతే దాంతో బాధతో ఉండడం,
లేకపోతే మాటలతో పొడి చేయడం, అసహ్యమైనటువంటి ప్రలాపనలతో పాపం అలా బాధించడం మొదలుపెట్టారు. బాలుండు రాచబిడ్డండు కృపాలుండు సాధుండు లోకమాన్య సంశీలుండు వీడు అవధ్యుండని సిక్కక శృక్కక క్రూర చిత్తులై శూలములన్ తదంగముల సుస్థిరులై ప్రహరించిరి ఉగ్రవాచలతనందరున్ దివిజ శత్రుండు వల్దన్ వల్దండయ్య భూవరా. ఆ, దివిజ శత్రుండు, ఆ ఆ దేవతలకు శత్రువైనటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క కుమారుడు వల్దండు. వల్దండయ్యే. వద్దు వద్దు బాబు, బాధకండి బాధకండి, నేను ఇంకా మా నాన్నగారిని పోతాను, ఆ శ్రీహరిని పొగడను అని అన్న మాట అండండి. వల్దండు కొడుతున్నారా, తిడుతున్నారా, మాటలతో శూలాలతో పొడుస్తున్నారా, బాతున్నారా, అసహ్యమైన మాటలతో హింసిస్తున్నారా, ఏం చేసినా వల్దన్నడు వద్దు వద్దు అన్న మాటే అనలేట భూవరా అని ఆ పర్షియన్ మహారాజుకి చెప్తున్నారు. ఇక్కడ నారదుల వారు చెప్పినటువంటి ధర్మరాజు చెప్తున్న విషయాన్ని. ఎలాంటి వాడండి ఆ పిల్లవాడు? బాలుడు, రాచబిడ్డడు, ఆ మహారాజు యొక్క కుమారుడు, కృపాలుడు, ఎంత దయ కలివాడండి అండి. సాధుడు, సాధుండు, చక్కని ఆ ఏంటి ఆ సాత్వికైనటువంటి బుద్ధి కలిగిన వాడు, లోకమాన్యుండు, అందరి చేత అందరూ అబ్బా వాడండి వాడండి అని మెచ్చుకునే పిల్లాడే. సంశీలుండు, చక్కని శీలం కలిగినటువంటి వాడు. వీడు అవధ్యుడు, హింసింపదగిన వాడు కాడు, హింసించవలసినటువంటి వాడు కాడు అని అసలు అనుకోలేదండి. ఒక్కసారి కూడా వాళ్ళకి ఇతని యొక్క లక్షణాల్లో ఒక్కటి కూడా గుర్తు రాలేదు. చిక్కక సృక్కక క్రూర చిత్తులై, ఏమి తొణకలేదు బెణకలేదు, క్రూరమైనటువంటి మనస్సు కలవారై శూలములన్ తదంగములన్ సుస్థిరులై ప్రహరించి, ఆ శూలాలు ఆ శరీరంలో దిగ్గబడిపోతున్నాయట. పుడిచి 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 చూడండి, గుణపాలతోటి మట్టి బెల్లగించినప్పుడు బాగా లోపలికి ఇలా గుణపాన్ని గుచ్చేస్తుంటారు, అలా గుచ్చేస్తున్నట్ట. గుచ్చేస్తుంటే ప్రహరించిరి ఉగ్ర వాచాలతన్, అందరూ ఒక పక్క నుంచి ఒకళ్ళు, వెనక నుంచి వాళ్ళు, ముందు నుంచి వాళ్ళు, అలా ఎక్కడ పడితే అక్కడ శరీరంలో ఆ గుణపాలతో గుచ్చేసినట్టు, ఆ శూలంతో అలా గుచ్చేస్తుంటేట వాళ్ళదన్నాడు. అస్సలు అయ్యో వద్దు అన్నట్టండి. ఆ పదాలు చదువుకుంటే మనకే దుఃఖం వస్తుంటే ఆ కన్న తండ్రికి అసలు అంత రాలేదంటే భగవత్ కటాక్షం అంటే ఆ స్థిత ప్రజ్ఞత మనకి ఎన్ని కష్టాలు అలా మీద పడి పొడి చేస్తున్నాం మనం చదరం అని తెలుస్తుంది. లేకపోతే ఇంత పిసరు గట్టిగా అరిస్తేనే భయపడిపోయే పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడికి అంత ధైర్యం ఎలా వస్తుంది? ఇంకా అసలు అమ్మ చెయ్యి ఎత్తకుండానే ఆ కన్నయ్య కళ్ళంట నీళ్లు దారులు పెట్టేసుకుంటూ ఇది పెట్టేసుకుంటూ వెక్కి 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 కొట్టకుండానే ఏడ్చేశాడు అని చెప్తారే పోతన్న గారు, ఇదే పోతన్న గారు. అలాంటిది పిల్లవాడికి ఆ ఎలా వచ్చిందండి ఇది అంటే, ఆయన స్వామికి భక్తుడు అంటే మన ఆత్మ నివేదన చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ ఈ శరీరం ఏమిటి? వ్యధ శరీరం, కొట్ని తిట్ని ఏమవుతుంది? రక్షకుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. అదొక్కటే, ఒక్క ఆ బలమే ఆయన్ని అలాగ చేస్తుంది. బలదండయ్యే భూవర, అసలు వద్దు అన్న మాట లేదండి. ఈ బాలుడు రాజకుమారుడే, సుకుమారుడే, దయగలవాడే, మంచివాడే, ఏంటి బాలుడే, శీల సంపన్నుడే, సంపదగిన వాడు కాదే. వీటిలో ఒక్క మాట గుర్తు రాలేదు వాళ్ళకి. ఏమాత్రం అని ఏమాత్రం జాలి లేకుండా వాళ్ళందరూ ప్రహ్లాదుని క్రూరంగా కొట్టారటండి. చెప్తున్నారు కదా, అందరూ ఇంకా ఇక్కడ అక్కడ అని కాదు, పొడి చేస్తున్నారు. శూలాలతో పొడిచారు, వేధించారు, బాధించారు, నానా మాటలు అన్నారు. ఆ
నాభ్యహింసన్ పరస్పరం అంటే ఇలా శూలాలతో పడక్కర్లేదు. శూలాలు లాంటి మాటలతోటి గుండెలు చీల్చేట్టుగా మాట్లాడుతుంటారు ఇప్పుడు లేటెస్ట్ తరం. గుండెలు పిండేసినట్టు అయిపోతాయి పెద్దలకి. అది మాత్రం చేయకండి. అంతకన్నా పెద్ద హింస ఇంకోటి కాదు. మన ఎవరైనా ఇంత పొగిడితే సంతోషపడిపోతాం. అలాగే చిన్న మాట అంటే చిన్న పిల్లలు కూడా బాధపడతారు. మనం వాళ్ళని హింసించకూడదు. వాళ్ళు మాట అనేది మాటల చేత కామినులు అంటే మా అమ్మగారు ఏదో చాలా చక్కని పద్యం చెప్పేవారు. అవి పెరటి చెట్టు మందు కదా అని చేత మేము వాడుకోలేదు. అంచేత ఎంత ఒక్కొక్క సమయం వస్తే ఒక్కొక్క చక్కని పద్యాలు చెప్పేవారు. అలాగట ఇంత జరుగుతున్నా తండ్రి కొడుకును కొట్టవద్దు అని ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆ ధర్మరాజా అతని శృతి మీద అంత పగ ఏమిటో అర్థం కాదు. ఇక్కడ జరుగుతున్న విషయం నేను ఎలా అనుకున్నాను, వీళ్ళు తీసుకెళ్ళిపోయి అతన్ని అలా బాధిస్తున్నారు అని అనుకున్నాను. కానీ కొడుకు ఇంత జరుగుతున్నాడు చూస్తున్నాడు అనమాట. హిరణ్యకశిపుడు చూస్తున్నా కూడా కొడుకును అంత బాధేసి ఏ తండ్రి అయినా ఎవడన్నా పక్కవాడు నిజంగా అల్లరి చేసో మన పిల్లవాడు చాలా పెద్ద క్షమించరా నేరం చేసినా అవతల వాడికి కాస్త ఓ 2 దెబ్బలు ఎక్కువేస్తే ఏంటండి ఎంత చేస్తే కష్టం, అలా తాటలు వచ్చేసేట్టు కొట్టేస్తారా అని తగదాకి వెళ్ళిపోతాం. అలాంటిది కొడుకును కొట్టద్దు అని ఒక్క మాట కూడా ఆ రాజుగారు అనలేదే. ఎందుకో ఆ కుర్రవాడి మీద ఆయనకి అంత పగ ఏమిటేముంది అదేంటి పదవి అహంకారం, పదవి వ్యామోహం. ఇక్కడ ఈయనకి ఈ రాజుకి అదే కదా, అంతే కదా. ఆ అంతే, తనకన్నా గొప్పవాడు ఉన్నాడు అని తెలిసినప్పుడు సహించలేని వాడు కదా. తన తమ్ముని చంపాడనేటువంటి ఒక్క క్రోధం అది. పైగా అన్ని లోకాలు తన వశంలో చేసుకున్నవాడు నేనే, ఇది ఇంకా హరి అవడు అన్నట్టుగా. పలువురు దానవుల్ పొడవ బాలుని దేహము లేస మాత్రమన్ ఒలియదు, లోపలన్ రుధిరముబ్బదు కందడు శల్య సంఘమున్ అలియదు, దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతియిన్ బొలియదు, నూతన శ్రమము పట్టదు దీనభావము. అసలు గట్టిగా అరిచేసరికే అవతల వాళ్ళ మొహాలు మాలిన్యం అయిపోతాయి కదా. మనం ఎవడన్నా మన చిన్న మాట అంటేనే అప్పటికప్పుడు ఏమన్నా పోయినా మనకి వెంటనే ముఖంలోనూ శరీరంలోనూ వికారం వచ్చేస్తుంది. అలాంటిది పలువురు దానవులు పొడవ ఒక్కడేమో సులుంటలు అన్నాడా, అంతమంది వచ్చి పొడిచేస్తుంటే బాలుని దేహము లేసం మాత్రమున్ బొలియదు. అంతమంది రాక్షసులు ఆ బాలుని పట్టుకొని పొడుస్తుంటే అదేమి చిత్రమో కానీ ఆ పశువాని దేహము అస్సలు కందనే లేటండి. అసలు చిన్న ఎరుపు రంగు కూడా రాలేట. ఆ సొలంతా పొడిచేస్తే ఈ పాటికి రక్తం జుమ్మున పైకి లేవాలి కదా. అలాంటిది అసలు చర్మం చెదరలేట, శరీరం కందలేట, రక్తం చెందలేట, ఎముకలు విరగలేట, కళ్ళు తిరగలేదు. ఒక దెబ్బకి కళ్ళు అన్కాన్షియస్ అయి పడిపోతారు అసలు చంప మీద దెబ్బ కొడితేనే. అలాంటిది చూపు చెడలేదు, చంద్రబింబం వంటి ముఖం కూడా వాడిపోలేదు, వానికి ఏమీ అలసట కనిపించలేదు. దీని భావన అతనిలో ఎక్కడ ఏమాత్రం విచారం కూడా కనపడలేటండి. ఆ ముఖంలో ఇప్పుడు ఎలా తీసుకెళ్లారో పిల్లవాడిని అంత ప్రకాశంతో అతను ఉన్నాడు తప్ప ఎటువంటి వికారాన్ని పొందలేదు. అంటే భగవత్ కృప కనుక మన మీద ఉంటే మనకి ఆ తేజస్ ఎప్పటికీ తరిగిపోదు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుండు మాటికి ఓ పన్నగ సాయి, యో ధనుజ భంజన, యో జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన